అందరికీ హాయ్ అండి. సండే రోజు మార్నింగ్ బాబావారి పూజ అయిపోయింది. పూజ చేసేసుకొని స్వీటీ మాత్రం అది రెడీగా చూస్తుంది. పూజ అయిపోయింది కదా, మా అమ్మ ఇంకా బొట్టు పెట్టలేదా అని చూస్తుంది. ఇంకా దానికి బొట్టు కూడా పెట్టేసి, చూసారా, దానికి చాలా ఇష్టమండి బొట్టు పెట్టించుకోవడం అంటే. పెట్టించేసుకొని ఇంకా డోర్గా చూస్తుంది తను వస్తారు కదా అని. ఇంక ఈలోపు బట్టలని మిషన్ మీద వేసాను కదా, పైకి పట్టుకు వెళ్ళి వేయాలండి. ఇంకా తను వస్తే కాఫీ కలిపిమ్మంటే కలుపుతున్నాను. కాఫీ ఇచ్చేసాక తను వెళ్ళారనుకోండి, ఇంకా ఈ బట్టలని పట్టుకెళ్ళి పైన వేయాలి. అవి ముందు రోజు సరిగ్గా ఆరలేదండి, చెమ్మగా ఉన్నాయి. ఇంకా కొంచెం ఎండ వస్తే పైన వేసేస్తే బాగుంటాయి కదా అని ఇంకా అవి మడతలు పెట్టకుండా అలా వదిలేసాను. పైకి పట్టుకు వెళ్ళాలి. ఇంకా తను బాబావారికని పువ్వులును, ఇంకా వంట చేయడానికి చికెన్ పట్టుకొచ్చారు. ఇంకా పక్కన పెట్టేసి బట్టలు అవన్నీ ఆరబెట్టేసాను. ఆరబెట్టేసి మళ్ళీ కిందకు వచ్చేసరికి ఇదిగోండి మా స్వీట్ అలా చూస్తుంది. మధ్యాహ్నం అన్నీ అయ్యేసరికి 1 అయిందండి, 1 గంట అయింది. ఇంకా కూర వేస్తున్నాను స్టవ్ మీద. రైస్ కూడా పక్కన పెట్టేస్తే ఇంకా తను వచ్చేసరికి 3 ఆ టైం అవుతుందిలే అండి. ఇంకా అందుకే నెమ్మదిగా వంట చేస్తున్నాను. ఇంకా తొందరగా వంట చేసినా మళ్ళీ చల్లారిపోద్ది ఎందుకులే అని ఇప్పుడు వంట చేసేసి హాట్ బాక్స్లో వేసేస్తే ఇంక తను వచ్చేసరికి 3, 4 చెప్పలేమండి టైము. అందుకోసమని ఇంకా పక్కన పెట్టేస్తే వంట చేసేసి కొంచెం గిన్నెలు కాదండి, చికెన్ కడుగుతున్నాను. మొత్తం చికెన్ అది తీసి క్లీన్ చేసేసి అది కడుగుదాం కదా అని పక్కన పెట్టాను. ఈలోపు ఆనియన్స్ కూడా స్టవ్ మీద వేసాను, మగ్గుతాయి కదా. చికెన్ కూడా కడగడం అయిపోయింది, అది కూడా పక్కన పెట్టేసాను. పెట్టేసి మళ్ళీ మా స్వీట్ ఏం చేస్తుందో చూస్తే ఇది కూడా పడుకొని చూస్తుంది. అన్నీ అలాగే చేస్తూ ఉంటుంది. ఇంకా ఆనియన్స్ మగ్గిపోయి ఒక టమాటా వేసాను, అది కూడా మగ్గిపోయింది. ఇంకా చికెన్ కూడా వేసేసి ఇంక కారం వేసేసానండి. ఇంక తర్వాత మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవి వేసేసి మొత్తం మళ్ళీ కలిపేసి ఇంకా అలా కాసేపు మగ్గనిచ్చి మళ్ళీ కొంచెం వాటర్ వేస్తానండి. అంగడి కొంచెం వేసాను. ఇంకా కూర కూడా అయిపోయింది. ఇంకా తను వస్తేను ఇంకా భోజనం కూడా ఈరోజు తొందరగా వచ్చేసారులే అండి. ఇంకా భోజనం కూడా పెట్టేస్తున్నాను. తొందరగా టైం కాదులేండి, 2 అయింది. ఇంకా భోజనాలు అవన్నీ చేసేసి మళ్ళీ బట్టలు ఉన్నాయి కదండి, బట్టలన్నీ భోజనం చేయలేదండి. బట్టలన్నీ తెచ్చేసి లోపల పెట్టాను. పెట్టిన తర్వాత వచ్చి అప్పుడు అన్నం పెట్టానండి తనకి భోజనం. ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను, గబుకుని ఏ పడుకున్నాం అనుకోండి, ఈ లోపు మళ్ళీ ఏ వర్షం వస్తే తడిచిపోతాయి కదా అని ముందు ఆ బట్టలని తెచ్చి లోపల వేసేసి అప్పుడు భోజనాలు చేసేసి స్వీట్కి కూడా కొద్దిగా అన్నం పెట్టేసాను. అది కూడా తినేస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగ ఉండాలనుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ 4 అయిపోయిందండి, 4:30 అయింది. ఇంకా తనకి టీ పెట్టి ఇచ్చేస్తే తను తాగేసి వెళ్ళిపోయారు. ఈ లోపు కుళాయి వస్తాయండి. ఇంకా మళ్ళీ మోటార్ ఆన్ చేసి పైకి వచ్చాను. మందరం మొక్క చూసారా, ఎప్పుడే ఆకులు కొంచెం వస్తున్నాయి. గోరింటకు కూడా కొంచెం పర్వాలేదులేండి, ఇంతకుముందు పాడైపోయింది కదా, అది ఒక లెవెల్కి వచ్చేసరికి అలా ఉంది. ఇదిగోండి పారిజాతం మొక్క, అందులో వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం బాగుందిలేండి. సగం క్లీన్ అయింది, ఇంకా సగం ఉండిపోయింది క్లీన్ చేయటం. ఈ తమలపాకు మొక్క వరకు చేసానండి, ఆ తర్వాత చెయ్యాలి. ఇంకా మళ్ళీ మొక్కలు కనకాంబరం మొక్కల్లోనే కొంచెం వేస్ట్ మొక్కలు వస్తున్నాయండి, పనికిరానివి. ఇంకా అవి తీసేస్తున్నాను, లేకపోతే ఆ మొక్కల వల్ల వీటికి బలం సరిపోదు కదా. అందుకని ఆ మొక్కలన్నీ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను, అదని తీసి పడేస్తున్నాను. వీలు చూసుకొని తమలపాకు మొక్కను చూసారు, అక్కడి నుంచి మొత్తం క్లీన్ చేయాలి. అక్కడ కూడా చాలా పని ఉందిలేండి. ఎదురైతే ఏంటి మనీ ప్లాంట్ ఉంది చూసారా, అక్కడ చాలా పని ఉందండి. ఆ మొక్కలు కూడా పిచ్చి మొక్కలు బాగా వచ్చేసినాయి, కాటన్స్ మొక్కలు అవన్నీ కూడా తీసి పడేసి కొంచెం మళ్ళీ ఒకసారి డాబా మొత్తం క్లీన్ చేసేస్తే, క్లీన్ చేయక్కర్లేదులేండి ఎందుకంటే వర్షం అప్పుడప్పుడు పడుతున్నాయి కదా. మన వర్షానికి క్లీన్ అయిపోయింది కూడాను. కొంచెం ఎండ కాస్తే మాత్రం నాచు కూడా పోతుంది. అలాగా కొంచెం నీట్గా చేయబట్టి బాగుంది చూడడానికి. ఇంకా కిందకు వచ్చేసి మా స్వీటీ చూసారా, పడుకొని ఏంటో ఆలోచిస్తుందన్నమాట అండి. కొబ్బరి ముక్కలు అవి కట్ చేశాను కదా, అవి కొంచెం పక్కన పెట్టేసాను. మళ్ళీ ఎండ వస్తే మరుసటి రోజన్నా పైన పెట్టాలండి అవి. బట్టలు అవన్నీ తెచ్చి కింద వేసేసాను కదా, అవన్నీ మడతలు పెట్టాను. ఇంకా బట్టలు అవన్నీ బీరువాలో కూడా పెట్టేస్తాయండి. అందులోనే కొంచెం కాదండి, చాలా ఉన్నాయి ఐరన్ చేయవలసినవి. ఈ 2 బీరువాలు సర్దాలి, అప్పుడు ఐరన్ చెయ్యాలి. చాలా బట్టలు ఉన్నాయి, వీలు చూసుకుని అదొక పని ఉందండి. చేయాలనుకుంటున్నాను కానీ ఈ మధ్యన ఎందుకో కొంచెం చేయలేకపోతున్నాను.
చేయలేక కొంచెం హెడేక్ వస్తుందండి. దానివల్ల ఏ పని చేయాలన్నా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అందుకే పెద్ద ఐరన్ చెక్ కూడా చేయడం కుదరట్లేదు. వీలు చూసుకొని బట్టలు డ్రెస్సులు అవి చాలా ఉండిపోయినాయండి, ఐరన్ చెయ్యాలి. చేస్తానండి వీలు చూసుకొని. ఇంకా బట్టలు అవి పెట్టేసాను అనుకోండి, ఇంకా పని ఏముండదు. కొంచెం గిన్నెలో కడకాలు ఎక్కువ లేవులేండి, కొద్దిగా ఉన్నాయి. ఇంక ఇవన్నీ కటింగ్స్ అయ్యండి. మొన్న కటింగ్స్ అన్ని మార్చాను కదా, అవి కూడా శుభ్రంగా వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా బీరువాలో పెట్టేస్తున్నాను. మళ్ళీ తర్వాత వేసేటప్పుడు తెద్దాం కదా అని. టవలను చూసారా, కొత్త తీసుకొచ్చారు తను. సండే రోజు మార్నింగ్ మార్కెట్కి వెళ్తే అది బాగుంది కదండి, పెద్దదండి, చాలా మెత్తగా ఉంది. 150 అంటే అండి, బాగుంది. ఇంకా అది కూడా లోపల పెట్టేసాను, తర్వాత తెద్దాంలే మళ్ళీ ఇక్కడ ఎందుకులే అని. ఒకవేళ మేము బయటకు వెళ్ళామనుకోండి, మా స్వీట్ తీసుకుందని వేసుకుంటుంది అన్నమాట, అందుకే లోపల పెట్టేసాను. ఇంకా గిన్నెలు అవన్నీ బట్టలు అవి పెట్టేసాను కదా, ఇంకా గిన్నెలు కూడా తీసుకొచ్చి అదేంటి గిన్నెలు అవన్నీ తోమేస్తున్నాను కూడాను. అవి కూడా తోమేస్తే ఇంకా కొద్దిగా రైస్ కడిగి పెట్టేసాను అనుకోండి. ఎలాగో కొంచెం కూర ఉంది ఉదయాన్నిది, అదండి మధ్యాహ్నం కూర వండాను కదా, అందులో లేట్గానే చేస్తాను కదా, అవి చల్లారని కూడా చల్లారవదు. ఇంకా నైట్కి కూడా కొంచెం వేడిగానే ఉంటుంది, హాట్ బాక్స్లో వేస్తాను కాబట్టి. ఇంకా రైస్ కూడా పెట్టేస్తాయండి. ఇంకా గిన్నెలు అవి కడిగి తను 10:30కి అలా వస్తారు కాబట్టి నేను పెట్టడం రైస్ 10కి పెడతానండి. 9:30 అలా పెడతాను, అది అయ్యేసరికి 10 అవుతుంది. ఇంకా అందుకే నెమ్మదిగా చేస్తానండి రైస్ పెట్టడం కానీ, ఇంకా ఇలాగా కొంచెం ఇంట్లో పని అది నెమ్మదిగా తను వచ్చేసరికి అలా సరిపోతుంది చేసుకునేసరికి. కాసేపు మా స్వీటీతోని లేకపోతే టీవీ పెడతాను కానీ తక్కువ చూడడం కూడాను. ఇంకా ఈ వీడియోలు ఎడిటింగ్ చేయడం ఇలా టైం సరిపోద్దులేండి తను వచ్చే వరకు. లేకపోతే అమ్మ కాల్ చేయటమో లక్ష్మి గారు చేయటమో అలాగ టైం సరిపోతుంది. ఇంక వదిన అయితే చేస్తుంది కూడా, ఇంక చెప్పక్కర్లేదు, మాట్లాడుతూ ఉంటుంది. పాపం ఈ మధ్యన మా వదినకి ఒంట్లో బాగాలేదులేండి, ఇప్పుడు అందరికీ వైరల్ ఫీవర్లు వస్తున్నాయి కదా, అందువల్ల వాళ్ళ ఇంట్లో కూడా అవే వచ్చేసినాయి పిల్లలకి కానీ వదిన వాళ్ళకి. దానివల్ల తనకు కొంచెం పాపం ఇబ్బంది పడుతుంది కూడా జ్వరాల వల్ల. ఇంక అందరికీ ఇంట్లో జ్వరాలు అంటే కొంచెం ఇబ్బందే కదా. ఇంకా గిన్నెలో కడిగేసాను కదా, ఇంట్లో వేరుశనగుళ్ళు ఉన్నాయండి, సర్లే వేపుకుందాము స్వీటీ నేను తిందాం కదా అని అవి కూడా వేపి ఇక్కడ ప్లేట్లో ఆ ప్లాస్టిక్ దాంట్లో వేద్దాం కదా అనుకున్నాను. మళ్ళీ వేడికి ఏమన్నా అవుతుంది కదా అని ఐడి గుర్తొచ్చేయండి, మళ్ళీ ప్లేట్ తీసాను. ఇంకా దాంట్లో వేస్తే చల్లారవుతాయి కదా. ఇప్పుడు చూడండి మా స్వీటీ రెడీగా వస్తుంది. ఇట్లా స్మెల్కే రెడీ అయ్యి వచ్చిందండి. అక్కడ కూర్చున్నది వచ్చి గదిలోని డోర్ దగ్గర నుంచి చూస్తుంది, అది గోండి. దానికి చాలా ఇష్టమండి పచ్చి వేరుశనక్కాయలు అన్నా సరే, ఇలా వేరుశనగుళ్ళు వేపినవి చాలా ఇష్టంగా తింటుంది. అందులో ముందే రెడీగా కూర్చొని చూస్తూ ఉంటుంది. ఇక్కడ అగ్గిపెట్టెలు ఉన్నాయి చూసారా, ఒక బాక్స్ మొత్తం ఎలా దొరికింది నేను చూడలేదు. మొత్తం ఇప్పదీసేసి ఇక్కడ అగ్గిపుల్లలు దాని వెనక సైడ్ కూడా పెట్టుకుందండి. అది అడుగుతుంటుంటే చూసారా ఎలా చేస్తుందండి. అగ్గిపెట్టి కనబడితే చాలండి, చిన్నపిల్లల్లాగా మొత్తం అగ్గిపెట్టి అంతా చింపేసి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. అది కానీ వెనకాల దాసింది అవి తీస్తుంటే తీయనివ్వట్లేదు, తీయకూడదంటండి, అవి అక్కడే ఉంచమని అడుగుతుంది. ఇంకా తను 2 గసిర్లు గసిరి అవన్నీ తీసి పక్కన పెట్టారు. అగ్గిపెట్టి కనిపిస్తే చాలండి, అదిగోండి ఎలా ఆడుతుంది అనుకున్నారు. అగ్గిపెట్టి చూస్తే రెచ్చిపోతుంది, మాట వినదండి అస్సలు ఆ స్వీటీ. ఇంక సర్లే దాంతో కాసేపు అలాగ ఆడాం. ఇంక తర్వాత రైస్ పెట్టేసాను, తినేసారు. మా స్వీటీ చూసారా ఇంకా అలాగే చూస్తుంటే దానికి కూడా రైస్ పెట్టేస్తాయండి, తినేసి శుభ్రంగా పడుకుంటుంది. అది కూడాను దానికి నిద్ర వస్తుంది చూసారు ఆల్రెడీ. ఇంకా నిద్ర వచ్చిందంటే మాత్రం ఇంకా భోజనం చేసి ఇంక వెళ్ళి పడుకుంటుంది అండి. ఏసీ వేసామనుకోండి కాసేపు నన్ను ఏదో అంటున్నారు అనుకొని తన మీద అరుస్తుంది మాట అండి. అది నన్ను ఏం అనొద్దని చెప్తుంది. ఇంకా తను ఏదో పెడితే తింటుందిలే అండి. ఇంకా దానికి రైస్ కూడా పెట్టేసాను. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.